చూడడానికి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాడు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. క్లైమేట్ కూడా కొంచెం చల్లగా ఉంది. కార్ జర్నీ చాలా బాగుంటుంది కదా. మంచి మ్యూజిక్. ఇప్పుడైతే ఆపేసినాం, ఇంకా చెప్పిన తర్వాత కంటిన్యూ అవుతుంది. ఇదన్నమాట మా అత్తయ్య వాళ్ళ ఊరు. మా చిన్నోడు కూడా హ్యాపీ, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఊరికి వచ్చినాడు కాబట్టి హ్యాపీ హ్యాపీ హ్యాపీ. అంతా ఓపెన్ ఏరియా అన్నమాట. చాలా బాగుంటుంది ఇక్కడ, చాలా ప్రశాంతంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా ఫుల్ చెట్లు, చాలా ఫ్రీగా ప్రశాంతంగా పల్లెటూరు చాలా బాగుంటుంది. హలో, మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇది మా ఇల్లు. హలో గాయ్స్, మా బుజ్జోడు షైనింగ్ అవుతున్నాడు చూడు. ఆ షర్ట్ లో నుంచి షైనింగ్ వస్తుంది. ఎస్ ఎస్. ఇంకా వంట చేస్తుంది వేడి వేడిగా, చూద్దామా? ఇప్పుడే అన్నం చేసి పప్పు చేసి వేడి వేడిగా చేసి పెడుతుంది. ఇప్పుడు మా అత్త సద్దలతో ఒక రెసిపీ చేస్తుంది, అది చూద్దాం. ఇప్పుడు సలివిండి ఆ ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. హలో గాయ్స్, ఈమె మా అత్త. మా అత్తమ్మ వంటలు నిజంగా చాలా బాగా చేస్తుంది. దాంట్లో పాటు స్పెషల్ ఏంటంటే సద్ద రొట్టెలు కానీ తర్వాత సలివిండి కానీ చాలా బాగా చేస్తుంది. సో ఇప్పుడు నేను ఆమె దగ్గర సలివిండి చేపిస్తాను, చూద్దాం. మీకు ఆ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు సలివిండికి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగగింజలు. సో అవి ఇప్పుడు మా ఆయన, మా అత్తమ్మ అండ్ మా చిన్నోడు ముగ్గురు వలుస్తున్నారు బిజీగా. ప్రతి పనిలో మా చిన్నోడు హెల్ప్ చేస్తాడు. అవును, హెల్ప్ చేసి. సో ఇలాగా కట్టెల పొయ్యి మీద శనగగింజల్ని బాగా వేయించుకోవాలి. ఓకే, ఇక్కడ మా అత్త వేయించుతా ఉంది. సో ఇదంతా న్యాచురల్ ప్రాసెస్. ఇప్పుడు పల్లీల్ని వేయించుకున్నాం మంచిగా. ఇప్పుడు బాజ్రాని వేయించుకుంటున్నాం. బాజ్రాని కూడా మంచిగా దంచుకోవాలిగా. దంచురాని బెల్లం వేసి, సద్దలేసి, పిండి వేసి, నూగులు వేసి దంచలమ్మా. సరే, దంచకపోతే ఎట్లమ్మా? ఒకదానివే దంచినావా నువ్వు? ఒకదానే దంచినామా. సరే, తినేటప్పుడు నలుగురు తింటారు, చేసేటప్పుడు ఒకటేమ్మా. ఫస్ట్ సద్దలు దంచేసుకున్నారు, ఇప్పుడు శనగింజల్ని దంచుకుంటున్నారు రోట్లో. బెల్లం వేసి మళ్ళీ ఇంకా బెల్లం వేయలేదు, ఇప్పుడు ఓన్లీ శనగింజలే దంచుతున్నారు. శనగింజలు అయిపోతే మళ్ళీ సద్దలు చెరుగుతా ఉంటాను. దంచుకొని చెరుగుతా ఉంటాను.
నెక్స్ట్ బెల్లం దంచుతున్నారు. ఇక్కడ శనగింజల పొడి అయిపోయింది. ఇప్పుడు బెల్లం దంచుతున్నారు. ఐదతో బాబు ఎక్కువ. సో మన సలిబండి ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. బెల్లం దంచేది అయిపోయింది. తర్వాత అన్ని గ్రౌండ్ నట్స్, నువ్వుల పొడి, సద్దపిండి, బెల్లం అన్నీ వేసేసి దంచుతా ఉన్నారనమాట. ఇలా బాగా దంచేసిన తర్వాత వంటలు కడతారు. వంటలు కట్టేసి తర్వాత తినడమే. మళ్ళీ చేస్తా వంటలు కట్టేటప్పుడు కూడా వీడియో షూట్ చేస్తా. అంతవరకు బాయ్. సలిపిండి చేయడం అంత ఈజీ కాదు. చూడు ఎంత కష్టపడాలో. తినేదేముంది, 2 నిమిషాల్లో తినేయచ్చు. వంట చేస్తే తెలుస్తుంది. పిల్లలు ఉండయి స్వామి, ఎంత దంచినా కూడా పిల్లలు. బెల్లము, బీజాలు. ఇక్కడ మెయిన్ ఈ అక్క రావడం వల్లే ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్గా జరిగింది. లేదంటే మా అత్తమ్మ ఒక వల్లే అవ్వదన్నమాట. సో ఈ అక్క రావడం వల్లే ఇదంతా జరిగింది. ఆయమ్మ రాకపోతే ఆయమ్మ ఎప్పుడు చేసేది. లేదంటే మా అత్తమ్మ నైట్ మొత్తం కూర్చొని చేసినా అవ్వదేమో. సో అనుకున్నంత ఈజీ అయితే ఈ ఉంటాయి ఏమిటి ఇవి నువ్వులు కొని ఫైనల్గా మన ఈ సిలిపిండి అనేది రెడీ అయిపోయింది. సో అనుకున్నంత ఈజీ అయితే కాదు, ఇది చాలా కష్టం. ఏదో నేను లాస్ట్లో వచ్చి ఇలా వంటలు కడుతున్నా కానీ కష్టం అంతా వీళ్ళిద్దరిదే. మా అక్కది కష్టం అంతా. సో చాలా కష్టం, బట్ చాలా హెల్తీ కూడా. చెప్పాలమ్మా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా చేయడం వల్ల ఎలా అనిపిస్తుంది నీకు? ఆరోగ్యానికి ఆరోగ్యం, చేస్తే ఎక్సర్సైజు, తింటే ఆరోగ్యం. హిమోగ్లోబిన్ తక్కువ ఉండేవాళ్ళు తింటే, రక్తహీనత ఉండేవాళ్ళు తింటే రక్తం వస్తుంది బాగా. మా చిన్నోడు ఏం హెల్ప్ చేసినాడు. మా చిన్నోడు చేసినాడు. మా చిన్నోడు నిద్రపోతా అన్నాడు, చాలా హెల్ప్ చేశాడు వాడు. మా చిన్నోడు త్యాగ చేసినాడు, విత్తనాలు చేయి పెట్టినాడు. స్టార్ట్ చేస్తే 7:30కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 11 అవుతుంది టైము. ఇప్పటికి కంప్లీట్ అయింది. ఫైనల్గా మన సొంత లడ్డూలు రెడీ. ఎస్, రెడీ అయిపోయినాయి. చాలా కష్టం. ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలం. సో సపరేట్ ఒకవేళ ఇది చేసే పని అయితే సపరేట్గా జిమ్స్కి ఎక్సర్సైజ్కి చేయాల్సిన అవసరమే లేదు. ఇదే ఎక్సర్సైజ్ అయిపోతుంది మొత్తము. హిమోగ్లోబిన్ కూడా మంచిగా పెరుగుతుంది తింటే. కానీ ఊర్లో వాళ్ళే ఈ పని చేయగలుగుతారు, సిటీలో ఉన్న వాళ్ళైతే అస్సలు చేయలేరు. పల్లెటూరులో ఉన్న వాళ్ళే ఈ పని చేయగలుగుతారు. సో ఇంకా అయిపోయింది, మేము కూడా ఇంకా నిద్రపోతున్నాం. గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్.